కొంతమందైతే ఇంకా గూడా 'బిగ్ బాస్ 9'కి సంబంధించిన పోలింగ్స్ పెడుతున్నారు. అది ఎలా పెడుతున్నారంటే, విన్నర్‌ని డీగ్రేడ్ చేసే విధంగా పెడుతున్నారు. ఆ పోలింగ్స్‌లో వాళ్ళేం పెడుతున్నారు, రియల్ విన్నర్ ఎవరు, ఆడియన్స్ మనసు గెలుచుకున్నదెవరు, అసలు 'బిగ్ బాస్ 9' విన్నర్ ఎవరు, జెన్యూన్ విన్నర్ ఎవరు, ఇవన్నీ పెట్టడం అనేది అతన్ని డీగ్రేడ్ చేసే విధంగా అనిపిస్తుంది. విన్నర్ ఎవరైతే కళ్యాణ్ ఉన్నారు గదా! కళ్యాణ్‌ని డీగ్రేడ్ చేసినట్టు. అంటే ఆడియన్స్ ద్వారా అతను విన్ అవ్వలేదు అనే విధంగా పెడుతున్నారు వీళ్ళు. అయి ఇప్పుడు అతను ఆడియన్స్ ద్వారా విన్ అవ్వకుంటే లాస్ట్ సీజన్ ఎండింగ్‌లో లాస్ట్ 2 వీక్స్ గూడా అతను నామినేషన్స్‌లో రాలేదు. నామినేషన్‌లో ఎయ్యలేదు అతన్ని. అయినా గానీ అతను విన్ అయ్యాడంటే ఎంతమంది ఓట్స్ ఏస్తే, ఎంతమంది ఆడియన్స్ అతనికి ఓట్స్ ఏస్తే అతను విన్ అయ్యి ఉంటాడు. ఎన్ని ఓట్స్ పడితే అతను విన్ అయితాడు. ఒకసారి ఆలోచించారా? సరే, మీరన్నట్టే అనుకుందాం. ఆడియన్స్ మనసు గెలుచుకోకుండా విన్ అయ్యాడని. అలా అయితే 'బిగ్ బాస్' అయిపోయి 4 మంత్స్ అయితుంది. అయినా గానీ ఇంకా గూడా అతనికి ఎందుకంత సపోర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్? ఫ్యాన్స్ గావచ్చు, ఆడియన్స్ గావచ్చు, పబ్లిక్ అంతలా సపోర్ట్ జేయడానికి రీజన్ ఏంటి? అతను ఆడియన్స్ మనసు గెలుచుకోకుండా విన్ అయ్యాడు గదా! మరి ఇప్పటికి గూడా ఎందుకు అతనికి అంతలా సపోర్ట్ చేస్తున్నారు? ఏ సీజన్స్‌లో గూడా అట్లా జరగలేదే. ఏ సీజన్‌లో గూడా విన్ అయ్యేంత వరకే సపోర్ట్ జేసినారు. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. బట్ ఇప్పుడు అలా లేదు గదా! ఇప్పుడు అతను విన్ అయ్యి 4 మంత్స్ అయితున్నా గానీ అతనికి ఎంతలా సపోర్ట్ చేస్తున్నారంటే, అతను బావుండాలి, అతనికి ఏదైతే నెగటివిటీ ఉందో అదంతా పోవాలని అతని పేరు మీద పూజలు చేపియడము, అలాగే అతని పేరు మీద ఆర్ఫనేజ్‌కి డొనేషన్స్ ఇవ్వడము, ఇలా ఎన్నెన్ని చేస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంత చేస్తున్నారంటే పీపుల్ విన్నర్ కాకుండానే ఉంటారా? ఒకసారి ఆలోచించుకోండి. ఏదైనా మీరు పోల్స్ పెట్టినా, ఏదైనా జేసినా గానీ, అది పాజిటివ్ వేలో పెట్టండి. అంతేగాని ఒకరిని డీగ్రేడ్ చేసే విధంగా పెట్టకూడదు. అలా ఏ కంటెస్టెంట్ మీద అలా గూడా పెట్టకూడదు. ఒకరిని డీగ్రేడ్ చేసే విధంగా పోల్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఆలోచించుకోండి మీరే. ఇక ఈ 'హరి' గారి విషయానికొస్తే ఇతను షోలో కామెడీ చేస్తూ, అలాగే స్క్రిప్ట్స్ రాస్తుంటాడు. సో, ఈ మధ్యనైతే కంప్లీట్‌గా కళ్యాణ్ గారి మీదనైతే ప్రతి షోలో గూడా తన పైన కామెడీ చేస్తూ, తన పైన డీగ్రేడ్ చేసినట్టు కామెడీ చేస్తూ, వీలైతే పాజిటివ్ స్ప్రెడ్ చేయండి. లేదు అంటే కామెడీ చేయండి. అంతేగాని అతన్ని షోలోకి పిలిచిన తర్వాత అతని పైన డీగ్రేడ్ చేసే విధంగా కామెడీ చేయడము, అతన్ని ఇన్సల్ట్ చేయడము అతని ముందే, ఇదంతా చూసి మీరు అది కామెడీలాగా ఆనందపడడం, ఇదంతా గూడా ఒక గ్రడ్జ్‌లాగా కనిపిస్తుందే తప్ప దీన్ని కామెడీ అని ఏమాత్రం అనరు. ఈ ప్లేస్‌కి రావాలంటే ఎన్నో కష్టాలు పడతాయి. ఈ పొజిషన్‌కొస్తారు. అలాంటిది ఒకరిపైన గ్రడ్జ్ పెట్టుకొని ఇలాంటి స్క్రిప్ట్ రాయడం అనేది కంప్లీట్‌గా ఒక రైటర్‌కి ఉండాల్సిన లక్షణాలైతే ఏమాత్రం కాదు. సో, ఒక కామెడీ పేరుతో ఇట్లాంటి గ్రడ్జ్‌లు పెట్టుకొని, ఇట్లాంటి కామెడీ చేయకుండా ప్యూర్ కామెడీ చేస్తే బావుంటుందనేది నా ఒపీనియన్. అలాగే కళ్యాణ్ బర్త్‌డే ఎప్పుడు అంటే, కళ్యాణ్ బర్త్‌డే వచ్చేసి ఈ మంత్ ఏప్రిల్ 24థ్‌లో ఉందన్నమాట. సో, నేను చెప్పాల్సినవైతే ఇదన్నమాట మ్యాటర్. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.